ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చాడు. మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ, తమ్ముడు నీ పేరేంటి? నోముల మాణిక్యరావు సార్. నోముల మాణిక్యాలరావు. నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు? 2 మగపిల్లలు సార్. భార్య, 2 మగపిల్లలు ఉన్నారు. నా భార్య పేరు నోముల ఎల్లేశ్వరి, పిల్లల పేరు నోముల చందు, నోముల సాల్మన్ రాజు. వాళ్ళని పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. ఓకే. మీ క్యాస్ట్ ఏంటి? అంటే అడగకూడదు, క్యాస్ట్ తప్పదు. మరి మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ మాదిగ సార్. ఎస్సీ మాదిగ. ఓకే. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబుది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు సార్. గుడ్ గుడ్. చదువుకున్నారు. ఒక ఎస్సీ మాదిగ కుటుంబం అనేది. మీకేంటి ఏమన్నా రాజకీయ సంబంధం ఉందా? మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు టీడీపీకి నేను కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను సార్. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు అంటే ఇష్టం. తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నావు. అవును సార్. ఓకే. ఆ రోజున ఆ ఊళ్ళో ఏంటి, నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్వా? పోలింగ్ ఏజెంట్ కూర్చున్నాను సార్. ఏ ఊరు మీది? కండ్లకుంట విలేజ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా. ఓ, ఆ ఊరే నీది కూడా? అవును సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరు వెంకటరామరెడ్డి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఊరు కళ్ళగుంటే. వాళ్ళ ఊరు నా ఊరు ఒకటి. నువ్వు అదే ఊరు? అదే ఊరు. వాళ్ళు రెడ్డి గారు, నువ్వు మాదిగా. అంతేనా? నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే? బాగా వెల్ నోన్ పర్సన్. సరే, నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ. ఆ బూత్ నంబర్ ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్. 114 పోలింగ్ బూత్ కండ్లగుంట విలేజ్లో 114 బూత్లో నువ్వు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నీకు నేను అడగను, నీ మాటల్లో చెప్పు. పాత్రికేయులకి, రాష్ట్ర ప్రజలు చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పునానా? ఓకే సార్. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను. ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగ నా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమరా నీకు? ఎన్ని గుండెలరా నీకు? నియోజకవర్గం మేమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక, నిన్నే అనేది వినిపిస్తుందా నీకు? అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవమే వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. నేను ప్రశ్నించాను, ఏం భయపడలేదు, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే, అప్పుడు ఎరా నా కొడక, ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ వెంటనే విదిలించుకొని ఎంబటే అక్కడ కూర్చొని, తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ నా ఆవేదన చెప్దాం, పోలింగ్ అధికారులు వింటారు, తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్కాస్టింగ్ పనిచేయట్లేదు. పోలింగ్ అధికారులు నేను అడిగాను, సార్ ఇక్కడ పనిచేయట్లేదు, నాకు ఇట్లా సమస్య ఉంది అంటే, ఏం చేయలేక నిశ్చేష్లు అయిపోయి, మేమేం చేయలేము బాబు, అక్కడ వాళ్ళని ఎదిరించలేము, దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు, ఏపీఓ గారు, అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో తర్వాత నా అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడుకు నీ ఎంత చూస్తాం అని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. కొట్టారు సార్. బయటికి తెచ్చిన తర్వాత ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు దాంతో కొట్టారా? వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు, కర్రలు ఉన్నాయి సార్, మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి.
ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే నిన్ను కొట్టారా? కొట్టారు సార్. ఒంటి మీద కొట్టారా? మరి దెబ్బలు తగల్లా? దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా. నేను తర్వాత ట్రీట్మెంట్ రాడ్డుతో కొడితే కమిలిపోయినాయి. అవును సార్, కాళ్ళకి చేతులకి వెన్నీపు మీద చంపాలనే కొట్టారు నేను. చంపాలని సార్. ఓకే ఓకే. తర్వాత ఏమని చెప్పు. తీవ్రంగా కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకటరామిరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమ్మా ఎవరు ఇంతే అన్నాడంట. ఏమ్మా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, నా పెద్ద కొడుకు చందు. ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని. తన్నినప్పుడు విడవెల్లాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. పిన్నెల వెంకటరామరెడ్డి సార్. వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు అని చెప్పేసి అరిచాడంట. ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా అని ఒకేసారి అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా. మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాడ్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పగొలిపోయి కూర్చున్నాడంట. నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు. తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి. తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు. వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కొని అక్కడ వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలని ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేశాడని తెలియదు సార్. అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అక్కడ కొడుతున్నప్పుడు రైట్ అవును సార్, కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర. అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే, వాళ్ళ ఫోనే. ఒక ఫోన్ ఏమో దేశిరెడ్డి నాసిరెడ్డి అనేవాడిది, ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు. అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజువల్ నాకు చూశారు. ఒక్కసారిగా చూశాను సార్, వీడియో చూశాను, వీడియో కాల్లో వాళ్ళే. నీ భార్య బిడ్డల్ని కొట్టడం వీడియోలో నీకు చూపించారు. చూశాను. ఎంత దారుణమయ్యా. చూసినప్పుడు ఇంకా అసలు నాకు అంత జరిగిన నేను చావుకు తెగించి నేను కూర్చున్నాను సార్. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ. ఆ అరాచకం పోవాలని, ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలను చూసిన తర్వాత ప్రాణాలకు తెగించి కూర్చున్నావు పాపం. అవును సార్, గుండె పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు, వాళ్ళు ఏ పాపం ఇరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని నాకేం అర్థం కాక ఇంకా గుండె పగిలి నిశ్చేష్ణ అయిపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో కేకలేసాను. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నాకు ఏ భాష రాస్తారు అంత ఆ బాధను వర్ణించడానికి. అంత జరిగింది సార్. అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళంతా తిరిగి నీ దగ్గరకు వచ్చారు సార్. అప్పుడు మా అన్నయ్యలు, మా అన్నయ్య పిల్లలు, మా వదినోళ్ళు వాళ్ళు మొత్తం వామ్మో వాయు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది, వాళ్ళు రారు, ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక వీళ్ళని సేవ్ చేద్దామనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు. నీ భార్య బిడ్డ వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నెల వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన, మా పెద్దదిన. కాళ్ళు పట్టుకుంది. అయ్యా ఏం చేశారు, పిల్లలు ఏం చేశారయ్యా, మా మరిది కూర్చున్నారు, ఆయన మీద ఏమైనా చేసుకోండి, పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు. అయ్యో, ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. ఏ గ్రామంలో భారతదేశంలో చదువుకుని ఏ పుస్తకాలు చదవలేదు, ఏ సినిమాలో చూడలేదు. విక్రమార్కుడు అనే సినిమా చూసాం. ఆ సినిమాలో చంబల్లోయ అనేది చాలా భయానకంగా ఉంటుంది. 1000 గ్రామాలు చంబల్లోయ కలిస్తే మా కండ్లకుంట గ్రామం. ఈ కంప్యూటర్ 2024 ఏంటంటే 1000 చంబల్లోయ గ్రామాలు కలిస్తే మా కండ్లకుంట గ్రామం. అంత భయంకరంగా ఉందా? అంత భయంకరంగా ఉంటుంది సార్. అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు.
అక్కడ పోలీసులు లేరా మాణిక్యాలరావు అక్కడ? పోలీసులు ఉన్నారు సార్. ఆ. పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు అక్కడ? సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు, సిఆర్పిఎఫ్లు ఉన్నారు సార్. చాలా లిటిల్ బిట్ తక్కువ, అంత సమస్యాత్మకమైన అక్కడ పై అధికారి ఎవరు లేరా? సిఐ కానీ డిఎస్పీ కానీ? డిఎస్పీ గారు ఒకరు ఉన్నారు సార్. ఎవరు? ట్రైనీ డిఎస్పీ, ఆయన పేరు జగదీష్ గారు. జగదీష్ అనే ట్రైనీ డిఎస్పీ ఉన్నారు. ఆయన ఏం చేయలేదు, నీ రెస్క్యూకి నిన్ను కాపాడలేదా? ఇప్పుడు వెపన్, ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్. సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో. నన్ను చంపేస్తున్నారండి సార్, నన్ను మాత్రమే కాదు నా భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్. ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్. ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు. 6 వరకు మేము ఉంటాం, నీకేం కాకుండా మేము చూసుకుంటాం. 6 చాలా కూల్గా చెప్పారు. సార్ మీరు అట్లా చెప్పకండి, చాలా థ్రెడల్లో ఉంది నా ప్రాణం. సరే నేను పోతే పోయా, నా భార్య పిల్లలు కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరంతా వాళ్ళ మీద కొట్టగలాడుతుంది సార్. ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొని, నేనేమైపోయినా పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలని కోరుకున్నాను సార్. ఏ తండ్రిని అదే కోరుకుంటారు కదా సార్. సో అసలు ఏ పాపం చేశారండి పిల్లలు? వెంకట్రామరెడ్డికి నా కుటుంబం మీద, నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి? ఏ పాపం తెలియదు. నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్. స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నాకు భారత రాజ్యాంగం కల్పించిన దాన్ని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా, మీరు బానిసలుగా ఉండాలి, చంపేస్తాం, లేపేస్తాం, అలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి అరాచకం చేస్తున్నారు సార్. తర్వాత ఏమైంది? వాళ్ళు తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు, మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు. మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్. మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపలికి వచ్చారా? మళ్ళీ బూత్ లోపలికి వచ్చారు సార్. ఈ పీఓలు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదా? పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు. లేదు సార్, నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయటనే ఉండిపోయింది. అక్కడ పీఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను. మేము ఇవ్వకూడదండి, మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా. అవును సార్, అధికారులంతా వాళ్ళకి భయపడ్డారు. అవును సార్. వెబ్ కాస్టింగ్ ఉంది, పవర్ లేదు, మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా, మరి ఇక్కడ పవర్ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో వాళ్ళని ఆపలేదు. వెంకటరామరెడ్డి గారు పోండి బయటకని అనలేదు. ఆపలేదు సార్. వాళ్ళు భయంతో ఇంకా అంతే కుర్చీలు నిశ్చేష్టులే కూర్చున్నారు సార్. అసలు ఎప్పుడు నా జీవితంలోనూ ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా మరి పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు, గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా? ఆయుధాలతో లోపలికి వస్తారు. ఆపలేదు సరికదా, నాపై జాలి చూపించు వాళ్ళు కూడా నిశ్చేష్లై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. అప్పటికి అడిగాను, సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారని బిఎస్ఎఫ్ వాళ్ళని అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేమేం చేయలేమని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు. అప్పుడు ఏం అర్థం కాక ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా, సార్ నేను కూడా చదువుకున్నాను సార్, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు, మీరు ట్రైనీగా ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్, మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్. ఏం చేశారు అప్పుడు? ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మీదకి గుంపును వేసుకొని వస్తా ఉన్నాడు. మళ్ళీ పోలీస్ డిఎస్పీ ఉండగానే డిఎస్పీ ఒక్కసారి చేయి పెట్టి అట్లా ఆపాడు. ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి, అంటే జస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డిఎస్పీ చూశాడు ఆయుధాలు ఉన్నట్టు ఉన్నాయి, వాళ్ళు చూశారు. కర్రలో రాడ్లు ఉన్నట్టు చూశాడు సార్. నేను చెప్పిన మాటకు కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి, ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు, ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి 4 కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి, ఇప్పుడు ఇతన్ని చంపబోతున్నారని చెప్పి చెప్పారు సార్. అయితే వాళ్ళు 4 కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు. అంతమంది 100 మంది ఉన్నారు సార్, కిరాయి మూకలు 300 మంది సుమారుగా అప్రాక్సిమేట్గా. వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు. నువ్వు అక్కడ నుంచి వెళ్ళు, మాకు సరెండర్ చేసి వెళ్ళిపోని డైరెక్ట్గా నా ముందు ఉన్నాడు వెంకటరామరెడ్డి. డిఎస్పీని వెళ్ళిపోమన్నారు. అవును, నా జాబ్ వద్దండి మీరు అట్లా అనొద్దని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. డిఎస్పీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను వెంకటరామరెడ్డి. ఆయన భయపడ్డా? డిఎస్పీ గారు కూడా భయపడ్డాడు సార్. మరి అంత భయం ఆయనకి ఏం అధికారం ఉందో, అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్మును కూడా మంచి అనిపిస్తారేమో అనిపించింది సార్ నాకు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. వీళ్ళ అన్నదమ్ములను చూస్తే. అవును సార్, వీళ్ళ అన్నదమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా? బెటర్ అని నా ఒపీనియన్ సార్. అసలు అయినా ఏం శత్రుత్వం సార్, ఏం చేసామని, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికి అందుపట్టిన ప్రశ్న. తర్వాత ఏమైంది? తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాల్ అనే గ్రామం నుంచి ఒక 6-7 మెంబర్స్ సార్ పోలీసుల్ని ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి, అక్కడి నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే. అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమిగూడారు, ఎందుకు ఉన్నారు ఇక్కడ గుమిగూడారు అని చెప్పేసి అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు.
అక్కడ గీత గీస్తారు, ఆ గీత లోపలికి వచ్చారు వీళ్ళు పోలింగ్ బూత్ దగ్గరికి. అసలు బూత్లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్ అసలు. అయ్యో. అసలు ఎవ్వరు ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ, నాకు పిన్ని వరుస అయితే ఆవిడ, ఆవిడని పిన్ని నాకు ఒక్క ఫోన్ ఇస్తావా, నా భార్యతో మాట్లాడాలి, వాళ్ళని చంపేస్తున్నారు ప్లీజ్ అంటే, మేము ఇవ్వమయ్యా, మేము ఇవ్వం, ఎవరు కూర్చోమన్నారు ఏజెంట్గా, అట్లా అంటారు ఏంటి పిన్ని, మానవత దృక్పథంతో ఆలోచించండి అని అంటే, మేము ఇవ్వం, మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కూర్చోవడం పెద్ద నేరం, ఉద్యోగం ఇంత బానిసత్వం అంటే మేము బానిసలమే, మేము ఇంతే ఉంటాం, మీరు ఎదిరించారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారుగా చెప్పన్నారు సార్. ఇంకా అంటే నాకు ఆత్మగౌరవం ముందు, అంటే ఆత్మగౌరవం చంపుకొని బ్రతికి కంటే చచ్చిపోవడం మేలు అనేది చిన్నప్పటి నుంచి క్షణంలో అనిపించింది నీకు? అవును సార్. అంత దారుణంగా చంపేంత కక్ష ఏం నేను చేశానని చెప్పేసి వాళ్ళకు పోలింగ్ ఏజెంట్ కూర్చోవటం తప్ప, నువ్వు చేసిన తప్పే ఏం తప్పులేదు సార్. అది కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ జరుపుకునేటువంటి ఆ సిచ్యువేషన్ చూడలేక, ఈ అరాచక పాలన ఇంతకాలం భరించలేక, ఒక మంచి పరిపాలన రావాలి, మాచర్ల బాగుండాలి, ఇప్పట్లాగా బాబు గారి రూలింగ్లో ఎంత అద్భుతంగా ఉంది సార్. అది నాకంతకే ఆయన అంటే ఇష్టం బాగా. లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఆయన రాజ్యాంగ వ్యవస్థలు ఎంత గౌరవిస్తారు, ఇవన్నీ చూసి ఆయన వస్తే మళ్ళా చక్కగా అందరూ బాగుంటారు అనేది నేను కోరుకున్నాను. అందులో భాగంగానే కోరుకున్నాను తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఏం కక్ష ఉంటుంది సార్. వాళ్ళు 1000 కోట్లకు అధిపతి కావచ్చు, నేను ఒక కామన్ మ్యాన్ని, అది ఒక దళితుణ్ణి. తర్వాత ఏమైంది అది చెప్పు. తర్వాత ఏం జరిగిందంటే సార్, ఇక డిఎస్పీ గారు అక్కడ సిచ్యువేషన్ ఇతను ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి, ఇక ఆయన వెహికల్లో ఫాస్ట్గా ఆ పోలీసులను అట్లాగే పెట్టుకొని, ఆ వెంకట్రామిరెడ్డి ఎంత థ్రెటన్గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు వెంకట్రామిరెడ్డి, అక్కడే ఉన్నాడు సార్. అక్కడే ఉండి అప్పుడే నీ మీద బాగా దృష్టి పెట్టాడు వెంకట్రామ, నా మీద బాగా దృష్టి పెట్టాడు సార్. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే, ఎమ్మెల్యే కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అన్న పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ఆయన వచ్చి కూడా అగ్రెసివ్గా 100 మంది జనాలు ఉన్నారు, 10 స్కార్పియోలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు, ఇంక ఇతన్ని ఇమ్మీడియట్గా ముక్కలు నరికేస్తారని చెప్పేసి ఆయన వెహికల్లో నన్ను డిఎస్పీ వెహికల్ నేను ఎక్కించుకున్నాను సార్. ఆ డ్రైవర్కి చెప్పేసి ఇమ్మీడియట్గా ఫాస్ట్గా పోనీయమని చెప్పాడు సార్. ఎక్కడ తీసుకెళ్ళారు అక్కడ నుంచి? ఇక అక్కడ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి అతి వేగంగా తీసుకెళ్ళినప్పుడు నన్ను స్కార్పియో రక్షించడం కోసం. అవును సార్. కేవలం నాకు ఒక సంఘటన కళ్ళ కట్టినట్టుగా బోండవమ్మ గారు, బుద్ధ వెంకన్న గారు ఎలా డిఎస్పీ గారి వెహికల్లో, ఈయనేం ట్రైనీ డిఎస్పీ, ఆయన రెగ్యులర్ డిఎస్పీ, అట్లా సేవ్ చేశారు సార్. ఆ డిఎస్పీ గారు కూడా మధ్యలో, ఏమండి నేను బూత్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తాను, మీరు వెళ్తారు ఎక్కడి నుంచి అంటే, అదేదో ఇంకా అక్కడనే చంపేస్తే పోయేది కదా సార్, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తారని ఆయన్ని 2 చేతులు జోడించి వేడుకున్నాను. తర్వాత ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాడు, సరే పోనీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి, అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారు లేడు అప్పుడు, వీళ్ళకి థ్రెటన్ ఉంది, కొంచెం పోలీసులని మీరు అండగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇంకా ఆయన బూత్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ వెహికల్లోనే నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు సార్, వీడియో, ఇదిగో మిమ్మల్ని ఇట్లా సేవ్ చేశాను కదా అని చెప్పేసి ఆయన నా స్టేట్మెంట్ తీసుకున్నారు డిఎస్పీ. ఇంకా అట్లా జరిగింది సార్. తర్వాత ఇప్పుడు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటనేది అక్కడ ప్రశ్నార్థం అయిపోయింది. ఇక అప్పుడు నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, జేసీ గారికి ఫోన్ చేశాను. ఆ తర్వాత నన్ను ఎవరైతే సేవ్ చేశారో ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా సార్, ఆయనకు ఫోన్ చేశాను, ట్రైనీ డిఎస్పీ గారికి. నా భార్య బిడ్డలు ఇరుక్కుపోయారు సార్, నన్ను సేవ్ చేశారు, నా భార్య బిడ్డలు కూడా మీ ప్రొటెక్షన్తో స్టేషన్ దగ్గర తీసుకురండి నేను వేడుకుంటే, ఇక అప్పుడు ఆయన చూస్తామండి అని చెప్పేసి వెళ్ళలేదు, అసలు ఏం లేదు నాన్న, మీరు పోలీసులతో ఫోన్ చేశారు నాకు, నేను బయటకు వచ్చాక డిఎస్పీ గారిని బయటికి తెచ్చాక అక్కడ నుంచి నేను ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్. ఆ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోన్ చేసేసి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకు నేను ఫోన్ చేస్తే, గద్గద స్వరంతో, నాన్న చంపేస్తారు, ఇంకా మాకు హోప్లెస్, ఇంకా మీరు ఎలా ఉన్నారంటే, నేను సేవ్ అయ్యాను నాన్న, మీరు ఎట్లా ఉన్నారంటే, మమ్మల్ని ఇక్కడ పెట్టారు, పక్కన మారణాయుధాలతో ఉన్నారు వాళ్ళు, బయటకు వస్తే చంపేస్తారు అని బయట కాపు కాశారు సార్. అయితే నా భార్య బోర్ను ఏడ్చి, ఎందుకండి ఇలా జరిగిందని చెప్పేసి, ఇక చెప్పనలవిగానే బాధతో ఏడ్చింది. ధైర్యంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్పినా వినలేదు సార్. చివరిగా ఇంకా వాళ్ళు పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు, పోలీసులు మనకు హెల్ప్ చేయరు, ఎవ్వరు చేయరు, ఇక దేవుడు దయ ఉంటే బ్రతుకుతాం, లేకుంటే లేదు అనుకొని అక్కడ చుట్టుపక్కల చూసేసి కొంత టైం వెయిట్ చేశాక అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసేయండి అని చెప్పాను సార్. అక్కడ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు. ఆ టైంలో వేరే రూట్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని 3 బైక్ మీద వెళ్ళిపోయారు, ఎస్కేప్ అయ్యి ప్రాణాలు ఎక్కడో కాపాడుకున్నారు సార్, ఎక్కడో దాక్కున్నారు వెళ్ళి. ఇంకా నువ్వేం చేసావు? నేను ఇంకా ట్రై చేసా, తర్వాత ఫోన్ చేసిన తర్వాత
సేఫ్ అని చెప్పి నాకు ఓకే, వాళ్ళు సేఫ్ అని వచ్చింది. ఇక అప్పుడు నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇక ప్రాణ భయంతో ఇంక నన్ను వెంటాడుతున్నారు కదా సార్, బ్రతకాలి, చంపేస్తారని భయం పట్టుకుంది నీకు. ఇంకా నేను కూడా తలదాచుకోవడానికి అటు మిర్యాలగూడ అటు హైదరాబాదు తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఊరేళ్ళ చుట్టూ తిరిగేవారు. అవును సార్. అయితే తర్వాత నేను బ్రహ్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్. నేను పోలీస్ స్టేషన్ నుంచి నన్ను 300 మంది కార్యకర్తలు మా పార్టీ అభిమాని అని చెప్పేసి ఈ తెలుగుదేశం కుటుంబం నన్ను హక్కును చేర్చుకుని తీసుకెళ్ళి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఆయన వెళ్ళినప్పుడు చాలా చలించిపోయారు, బాధపడ్డారు. ఈ భయానికి వాతావరణం మొత్తం కూడా ఆయనకి వివరించి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే. చెప్పిన తర్వాత ఆయన చలించిపోయి, మీ భార్య బిడ్డలు ఇంతగా లైఫ్ రిస్క్ చేశావు, నీకు ఎప్పటికీ నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఒక సొంత అన్నలాగా రెస్పాండ్ అయ్యారు సార్. వాళ్ళ ఇంట్లోనే నేను ఆ రోజు ఉండటం జరిగింది. ఉండి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా చూసి, ఏ ఊళ్ళో? గుంటూరులో? వెల్దుర్తి సార్. వెల్దుర్తిలో ఆ రోజు ఉన్నాను. తర్వాత అక్కడ కూడా థ్రెటన్ ఉందని చెప్పేసి, అంతెందుకు సార్, మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది. కళ్ళల్లో కారం కొట్టారు, ఆయన కూడా వెహికల్ పగలు కొట్టారు. ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా మమ్మల్ని కాపాడే దాంట్లో ఆయన ప్రాణాల కంటే కూడా మా ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చి, నా కార్యకర్తలు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది, ఈ దుర్మార్గ పాలన పోతుందని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు ఆయన. మరి ఇన్ని రోజులతో ఎక్కడికున్నావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు చెప్పు. రైట్, ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అక్కడ నాకు ఫోన్లో వాళ్ళకి చెప్పాను, విషయం చెప్పాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు, పార్టీ అండగా ఉంటుందమ్మా, మీరు ఏం ఆధారపడొద్దు, మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని. ఏదో ఆయన ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్, కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుంది ప్రేమ అంత మాట్లాడి, మాకెంతో ఇష్టమైన మిమ్మల్ని మీకు రిఫర్ చేసి, రామయ్య గారు మీకు అండగా ఉంటారమ్మా, ఖచ్చితంగా మీ సామాజిక వర్గమే, ఆయన మీకోసం ఎంతకైనా తెగిస్తాడు, మీకు పార్టీ తరఫున నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి ఇక మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది సార్. తద్వారా ఇంకా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ధైర్యంగా నాకు ఇంకా పూర్తిగా భయం లేదు సార్. నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? పోలీస్ స్టేషన్లో వెళ్ళే పరిస్థితి లేదు, చంపేస్తారు సార్, ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తారు, ఇప్పటికే చంపేస్తారు. అవును సార్. అయితే ఒక పని చేయను పోతే, ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా అడ్వకేట్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, లక్ష్మీనారాయణ గారు, ప్లేడర్ గారు, ఈ ప్లేడర్ గారు నీకు తోడొస్తారు. ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందంత, ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి చెప్పాలా. మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఇక్కడ మాచర్లకు పంపిస్తారు, అక్కడ వాళ్ళ సిట్ వాళ్ళు ఎవరు దర్యాప్తు చేస్తారు, మరలా నీకు తగిన ప్రొటెక్షన్, నీకు ఎక్కడ రక్షణ కావాలో అక్కడ నీకు రక్షణ కల్పిస్తారు, నీకేం భయం లేదు. ప్లేడర్ గారు అంటే వెళ్ళి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇద్దు, కానీ అది నేను చెబుతాను నేను ఖచ్చితంగా.